నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 19వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 8:04 వరకు, తదుపరి ద్వాదశి తిథి. మఖా నక్షత్రం ఉదయం 10:57 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 1:45 వరకు, తదుపరి ధ్రువం యోగం. వణిజకరణం ఉదయం 6:46 వరకు, భద్రకరణం రాత్రి 8:04 వరకు, తదుపరి పవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 7:59 నుండి 9:48 వరకు. అమృతకాలం ఉదయం 8:15 నుండి 10:03 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటలకు, చంద్రాస్తమయం రాత్రి 3:44 అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:19 వరకు, మరలా మధ్యాహ్నం 12:41 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గుళిక కాలం ఉదయం 7:32 నుండి 9:06 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:59 వరకు. రేపు కామద ఏకాదశి. ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి ఏకాదశి వ్రతం. చైత్ర శుక్లపక్ష ఏకాదశి తిథిని కామద ఏకాదశి అని పిలుస్తారు. పేరులో ఉన్నట్లుగానే ఈ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని, అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన శక్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకం. అంతేకాకుండా సంతానం లేని దంపతులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వారికి త్వరగా పుత్ర సంతానం కలుగుతుంది అని పురాణ వచనం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:28 వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో రేపు శ్రీకృష్ణ డోలోత్సవం భక్తులు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు, రాధాదేవి విగ్రహాలను సుందరంగా అలంకరించి ఊయలలా ఉండే పల్లకిలో భక్తి శ్రద్ధలతో ఊరేగిస్తారు. సాయన రవి వృషభ రాశిలో రేపు సాయంత్రం 5:52 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి వృషభాయనం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రార్థ విధులను ఆచరించడానికి అనువైన విష్ణుపద పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 12:15 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు ఉదయం 10:20 నుండి మధ్యాహ్నం 2:52 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే 11:23 చేరుకోవడంతో రేపు మధ్యాహ్నం 12:36 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.